గెలీలియో గెలీలీ టెలిస్కోప్తో విప్లవం సృష్టించాడు. ఆ వ్యక్తి 20 సంవత్సరాల వయసులో చర్చిలో ఊగుతున్న దీపాలను చూసి లోలోక గడియారానికి మూలం వేశాడు. పేసా టవర్ పై నుంచి 2 ఇనుప గోళాలను వదిలేస్తే ఏమవుతుంది? అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని తలకిందులు చేసిన ప్రయోగం ఎలా జరిగింది? జూపిటర్ యొక్క చంద్రులను కనుగొన్నప్పుడు గెలీలియోకు ప్రపంచం మారిపోయింది. కానీ ఆ సత్యం అతన్ని జైలుకు తీసుకెళ్లింది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మొదటిసారిగా ఎవరు నిరూపించారు? అతను ప్రయోగాలు చేస్తే శిక్షతో ముప్పు పొంచి ఉన్నా సత్యం కోసం మాత్రమే పోరాడాడు. గెలీలియో చివరి రోజుల్లో అంధుడయ్యాడు. అది ఎలానో ఈ వీడియో చివరిలో తెలుసుకోండి. గెలీలియో గెలీలీని ఆధునిక శాస్త్రజ్ఞుల పితామహుడని పిలవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటలీలోని పేసా నగరంలో 1564 ఫిబ్రవరి 15న జన్మించిన ఈ ప్రభావవంతుడు ప్రకృతి రహస్యాలు, ప్రయోగాలు మరియు గణిత భాష ద్వారా విప్పే విధానాన్ని ప్రపంచానికి నేర్పాడు. వైద్య శాస్త్రం చదువుతున్నప్పుడు గణిత శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఈ మార్పు అతని జీవితాన్నే కాక మానవుల శాస్త్రీయ దృక్పథాన్ని కూడా మార్చివేసింది. ఈయన ప్రసిద్ధి చెందిన అరిస్టాటిల్ సిద్ధాంతాలను సవాల్ చేసిన ప్రయోగశీలత, ఉదాహరణకు భారీ వస్తువులు వేగంగా పడిపోతాయి అనే సిద్ధాంతాన్ని ఖండించడానికి అతను పేసా టవర్ పై నుంచి 1 పౌండ్ మరియు 100 పౌండ్ల బరువున్న 2 ఇనుప గుండ్లను ఒకేసారి వదిలి 2 ఒకేసారి నేలను తాకటం నిరూపించాడు. ఈ ప్రయోగం గురుత్వాకర్షణ సూత్రానికి ఆధారం వేసింది. అలాగే చర్చిలో ఊగే దీపాల నుంచి లోలకాల సమయ నియమాన్ని గుర్తించి తర్వాతి కాలంలో పెండులం గడియారాల అభివృద్ధికి దారితీశాడు. 1609లో గెలీలియో మొదటి నాణ్యమైన టెలిస్కోప్ను రూపొందించి విశ్వాన్ని కొత్త దృష్టితో చూశాడు. ఈ సాధనంతో అతను జూపిటర్ గ్రహానికి 4 ఉపగ్రహాలను, శుక్రగ్రహం దశలను, సూర్యునిపై మచ్చలను కనుగొన్నాడు. ఇవే ఇప్పుడు గెలీలియో ఉపగ్రహాలని పిలుస్తారు. ఈ ఆవిష్కరణలు కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించాయి. కానీ ఈ విషయాలు మతాధికారుల ఆగ్రహానికి గురై 1633 సంవత్సరంలో అతన్ని విచారణకు గురిచేసి జీవితాంతం గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పటి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి బేస్ పెట్టిన కొన్ని అద్భుత ఆవిష్కరణలు చాలా కాలం క్రితమే జరిగాయి. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ మెకానికల్ ఇన్నోవేషన్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా యాంత్రిక శాస్త్రం. మనిషి చిన్ననాటి నుంచే బరువులను ఎత్తడానికి, పని తేలిక చేసుకోవడానికి పరికరాలు తయారు చేసుకుంటూ వచ్చాడు. తులా దండాలు, వాలు తలాలు వంటివి ప్రాచీన కాలంలోనే కనిపెట్టారు. ఇవి మనం రోజువారీ జీవితంలో ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ గా క్రేన్స్, లిఫ్ట్స్, సింపుల్ జాక్ లాంటి యంత్రాల వెనుక ఇదే ప్రిన్సిపల్ పనిచేస్తుంది. ఇక రెండవదిగా వాయు థర్మామీటర్ మరియు హైడ్రాలిక్ పంప్. తప్పనిసరిగా మనందరికీ థెర్మోమీటర్ గురించి తెలుసు. కానీ మీరు వింటే ఆశ్చర్యపోతారు. వాతావరణ ఉష్ణోగ్రతను కొలిచే మొదటి ఎయిర్ థెర్మోమీటర్ 17వ శతాబ్దంలోనే కనిపెట్టబడింది. అంతేకాకుండా హైడ్రాలిక్ పంప్ వ్యవసాయంలో నీటిని పంపడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ. ఇవి మాత్రమే కాకుండా ప్రాచీన కాలంలోనే నీటిని పైకి లిఫ్ట్ చేయడానికి ఆర్కిమెడిస్ స్క్రూ లాంటి పరికరాలు కనిపెట్టారు. ఇక మూడవదిగా గణిత పరికరాలు. గణితం లేకుండా ప్రపంచం అసాధ్యం. కానీ ప్రాచీన గణిత శాస్త్రజ్ఞులు అప్పుడే కొన్ని ఆసక్తికరమైన పరికరాలు రూపొందించారు. వర్గమూలాలు లెక్కించడానికి ఉపయోగించే మ్యాథమెటికల్ కంపాస్ ఒక మంచి ఉదాహరణ. ఖగోళ పరిశోధనలకు, మ్యాప్ డిజైనింగ్ కు ఉపయోగపడే ఆస్ట్రోలేబుల్ కూడా గణిత పరికరాల్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తలు లేకపోతే మనం నేడు వాడుతున్న టెక్నాలజీ మనకు అందుబాటులో ఉండేది కాదు. గెలీలియో సత్యాన్ని నిర్భయంగా చెప్పడం వలన మత సంస్థలతో వివాదాలు తప్పలేదు. 1632 సంవత్సరంలో ప్రచురించిన 2 ప్రధాన ప్రపంచ వ్యవస్థల సంవాదం గ్రంథంలో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎగతాళి చేశాడు. ఇది పోప్ ఆగ్రహానికి కారణమై చివరకు అతని గ్రంథాలు నిషేధించబడ్డాయి. అయినప్పటికీ అతని రచన 2 న్యూ సైన్సెస్ ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలాధారంగా నిలిచింది. 1642 జనవరి 8న గృహ నిర్బంధంలోనే మరణించిన గెలీలియో తను ఈ విధంగా చెప్పేవాడు: ఎప్పుడూ సందేహించండి, ప్రశ్నించండి అనే సూత్రంతో శాస్త్రీయ చింతనకు దిశనిచ్చాడు. ఈనాటికి ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు ప్రయోగాత్మక పద్ధతుల్లో అతని ప్రభావం అపారమైనది. అతని జీవితం సత్య సాధకునికి మార్గదర్శకంగా నిలిచింది. గెలీలియో గెలీలీ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఏమిటంటే, గెలీలియో మరణించిన 95 సంవత్సరాల తర్వాత అతని శరీరాన్ని మరో సమాధికి మార్చే సమయంలో అతని కుడి చేతి మధ్య వేలు, బొటను వేలు, ఒక వెన్నుపూస మరియు ఒక దంతం తీసివేయబడ్డాయి. ఈ అవయవాలను ఇటలీలోని మ్యూజియో గెలీలియోలో ప్రదర్శిస్తున్నారు. అతని మధ్యవేలు ప్రశ్నించండి, సందేహించండి అనే అతని సూత్రానికి ప్రతీకగా పైకి చూపే స్థితిలో ఉంచారు. గెలీలియోకు మారీనా గంబాతో 3 పిల్లలున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను తన 2 కుమార్తెలను వర్జీనియా మరియు లివియాను
ఫ్లోరెన్స్ సమీపంలోని మఠంలోకి పంపాడు. వారు జీవితాంతం నన్స్ గా మిగిలారు. తన కుమారుడు విన్సెంజో మాత్రం వైద్యుడిగా ఉన్నత విద్య పూర్తి చేశాడు. టెలిస్కోప్ ను మొదటిసారిగా డచ్ కన్స్ట్రక్టర్ హాన్స్ లిప్పర్సే రూపొందించాడు. కానీ గెలీలియో దాన్ని 20 నుంచి 30 రెట్లు మ్యాగ్నిఫై చేసి సామర్థ్యంతో మెరుగుపరిచాడు. ఈ సాధనంతో అతను గురుత్వాకర్షణ సూత్రాలు, శుక్రగ్రహం దశలు మరియు సూర్యునిపై మచ్చలను కనుగొన్నాడు. ఇది సూర్యకేంద్ర సిద్ధాంతానికి బలమైన ఆధారం అందించింది. గెలీలియోను 1633 సంవత్సరంలో కాథలిక్ చర్చి మతద్రోహం అనే నేరంలో ఆజీవన గృహ నిర్బంధానికి గురిచేసింది. కానీ 359 సంవత్సరాల తర్వాత 1992 సంవత్సరంలో పోప్ జాన్ పాల్ గెలీలియోకు వ్యతిరేకంగా చర్చి తీసుకున్న చర్యలను తప్పుగా గుర్తించి అధికారికంగా క్షమాపణలైతే చెప్పాడు. 1989 సంవత్సరంలో నాసా గెలీలియో అంతరిక్ష నౌకను జూపిటర్ గ్రహానికి పంపింది. ఇది జూపిటర్ యొక్క ఉపగ్రహాలైన ఐరోపా, ఐఓ, గానిమీడ్ మొదలైన వాటిపై మొట్టమొదటి వివరణాత్మక అధ్యయనాలు చేసింది. గెలీలియో కనుగొన్న గెలీలియన్ ఉపగ్రహాలు అనే పేరు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. 16 సంవత్సరాల వయసులో పేసా విద్యాలయంలో మెడిసిన్ చదువుతున్న గెలీలియో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోర్సును మధ్యలో విడిచిపెట్టాడు. కానీ 1589 సంవత్సరంలో అదే విశ్వవిద్యాలయంలో గణిత ప్రొఫెసర్గా తిరిగి వచ్చాడు. అతని ప్రయోగశీల బోధనా పద్ధతులు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. గెలీలియో థర్మోస్కోప్ ని కనుగొన్నాడు. ఇది ఉష్ణోగ్రత మార్పులను సూచించే మొదటి పరికరం. ఇది ఆధునిక థర్మోమీటర్ అభివృద్ధికి మార్గదర్శకమైంది. అలాగే సైనిక ప్రయోజనాల కోసం గణిత కంపస్ ని రూపొందించాడు. దీనితో సైనికులు ఫిరంగి కోణాలను లెక్కించగలిగారు. గెలీలియో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు అందుడయ్యాడు. అతను సూర్యుని మచ్చలను పరిశీలించడం వల్ల కాకుండా కాటారాక్ట్ మరియు గ్లాకోమా వల్ల ఇది సంభవించిందని ఇప్పుడు నమ్ముతారు. అయినప్పటికీ అతను తన చివరి రోజుల వరకు 2 కొత్త శాస్త్రాల గురించి పుస్తకం రాశాడు. గెలీలియో చివరి రోజుల్లో కళ్ళు చూపు లేకపోయినా కానీ అతని మనసు ఎప్పుడూ సౌరమండలం చుట్టూ తిరిగింది. ఆయన తన మెదడులోని ప్రయోగాలు చేస్తూ గణిత సూత్రాలను రాసుకున్నాడు. గెలీలియో అంధత్వం మధ్యలో కూడా అతను గతి సిద్ధాంతంపై పరిశోధన చేశాడు. ఇది న్యూటన్ సిద్ధాంతాలకు ఫౌండేషన్ అయింది. గెలీలియో కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, అతను ఒక విప్లవకారుడు, కళాకారుడు మరియు సత్యాన్వేషకుడు. అతని జీవితంలోని ఈ విచిత్రమైన వివరాలు అతని పట్టుదల మరియు సృజనాత్మక నిదర్శనం. గెలీలియో లాగా ఎప్పుడు ఓడిపోకుండా ఉండాలంటే ఈ వీడియోని షేర్ చేసి మీ స్నేహితులకు స్ఫూర్తి ఇవ్వండి.